శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనందరం కూడా ఈనాటి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కావున వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం కానీ ప్రదేశం కానీ తీర్థం కానీ ఇంకేది ఈ భూమండలంలో లేదు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి దేవుడు కానీ అలాంటి దివ్యమైనటువంటి శక్తి కానీ నభూతో న భవిష్యతి అని పేర్కొంటున్నది. కాబట్టి పరమాత్మ
సంకల్పము, అదేవిధంగా భక్తాదుల యొక్క సంకల్పము, ఇరుదేవేరుల యొక్క సంకల్పంతో మొదలయ్యేటటువంటి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి దయ ఎలా ఉంటుంది అంటే అనేక రూపాలను దాల్చి ఉంటుంది. స్వామివారు అనేక విభూతులన్నిటినీ కూడా ధరించినటువంటి వాడు కావున ఆ విభూతులన్నీ స్వామివారి హస్తగతం కావున విభూతులన్నీ స్వామివారు ఎలా చెబితే అలా వింటాయి కాబట్టి మనం స్వామివారినే పట్టుకుంటే స్వామివారిని దివ్య చరణాలను మనం ఆరాధనాపూర్వకంగా పరమాత్మను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటే ఆ విభూతులన్నీ కూడా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణ స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపిగృహ్ణన్ ప్రతిపాదకిష్కే గుణోమిధత్తాకం శుచరకం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞికా పాశా వితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుదు స్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి పండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్పితామహే త్వా విశ్వేశదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహతన్నిధత్తాం ప్రేషామధీశో విపధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జయామావాహగామి సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని వస్పశే. ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగः. దివి వచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాక్రవాకుం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాత్రవిణసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సుదే. ద్రవినోదా వీరవతీ మిషన్నో త్రవినోదారాసతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిశృణగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః. స్త్రైరంగైస్తుష్టవాగంసస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః. శతమిన్న శరదో అంతిదేవాగత్రానశ్చక్రాదరసం తనూనాం. పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషుదా గుర్గంతో అదిర్ద్యోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః.
విశ్వే దేవా అతిథి పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పట్కురువేతోపవియుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కురువీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవద్విజనకర్మణి పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోऽस्तु పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోऽस्तु పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోऽस्तु. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవద్విజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తిం. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోऽस्तु అనురాధాన్ హవిషా వర్ధగन्तః శతం జీవేమ శరదः సవీరాः. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవద్విజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతనాం మహేర్ణాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజగతే హనః వసుధైరేవ మాతరః తస్మా అరంగమామవోగస్య క్షగాగజన్వథాం ఆపో జనయథాచనః. ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ విచర్షణీః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధియాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతుకుమ్రణో యత్తే పవిత్రమర్చిషీం అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి వ్యాఘాత్ యస్యై బక్వీస్తనువో వీతపృష్ఠాః తగామదంతః సధమాత్యేషు వయగ్గస్యామపతగోర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శ్రోమయో భూః యావా పృథివీపగసాపయోభిః ఋతావరీయజ్ఞగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహి మాం येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुधुखा हि घृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोऽवगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं शन्नो अस्तुत्विपदे शंचतुष्पदे ओम शांति शांति शांतिः. प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधरादरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्ताम् अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा
ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्यर्घ्यादमनं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. 4 వేదములను తెలిసినటువంటి వాడై చతుర్వేదవిత్ అనేటటువంటి నామంతో కూడా పిలువబడుతున్నాడు పరమాత్మ. వేద స్వరూపుడైనటువంటి వేదనారాయణుడు వేద సారమును క్షుణ్ణంగా గ్రహించువాడై ఉన్నాడు. వేదములను తనలో ఉంచుకున్నటువంటి జగత్తునంతా కూడా తనలో ఒక భాగముగా ఉంచుకున్నటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన తరువాత ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రుణ్ణి, ఈ విధంగా ప్రకృతి సంబంధితమైనటువంటి దేవీదేవతలను ఆవాహన చేసిన తరువాత ఇప్పుడు పంచమృత్తిక పాలికలలోకి దివ్యమైనటువంటి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తరువాత తులసి దళాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతిలో వాటిని శుచీకరణ చేసేటటువంటి పద్ధతిని మనం గమనిస్తూ ఉన్నాం. వస్తుద్రవ్యాలన్నిటినీ కూడా శుచీకరణ చేసేటటువంటి పద్ధతి ఎందుకున్నది అని అంటే, శుచి ఈ యొక్క దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడా పరమాత్మను ఒక్కసారిగా అంటిపెట్టుకుని ఉంటాయి కాబట్టి వాటి జన్మ సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క గొప్ప కళ్యాణ కైంకర్య గడియల ద్వారా ఉన్నది. కాబట్టి వస్తుద్రవ్యాల రీతిగానే మన మనస్సు, మన జన్మలన్నీ కూడా ఆ విధంగా సంప్రోక్షణ అంటే ఏంటంటే శుద్ధీకరణ, మంచి కర్మ, సుకర్మ అంటారు. అందుకనే నామాలలో సుకర్మ అనేటటువంటి నామాన్ని కూడా పరమాత్మ ఈ విధంగా ప్రకటించుకున్నాడు. కాబట్టి చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినప్పటికీ అందులో సంప్రోక్షణ అనేటటువంటిది ప్రతి క్షణము ఉండాలి, ప్రతి కర్మయందు ఉండాలి, ప్రతి ఆలోచన యందు ఉండాలి. పవిత్రత అనేటటువంటి ఒక గొప్ప వస్తువు కంటే ఇంకొకటి లేదు. కాబట్టి వస్తు రూపేణ పవిత్రతను తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే మంత్రపూర్వకంగా శుద్ధీకరణ చేసి సభక్తిపూర్వక తత్వాన్ని స్వామివారికి మనందరం కూడా సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి అన్నింటికంటే గొప్పది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి మనసును సమర్పించడమే. అట్లాంటి మనస్సుతో ఎలాంటి పదార్థాన్ని భగవంతునికి అర్పించినా అది సంప్రోక్షణ అవుతుంది. కాబట్టి ఆ యొక్క దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ యొక్క దివ్యమైన సద్యో అంకురార్పణ కార్యక్రమంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఈ సంప్రోక్షణ పద్ధతి మనకు తెలియజేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి తమలపాకులు, వివిధాలైనటువంటి పువ్వులు, రకరకాలైనటువంటి ధాన్యాలు అన్నీ కూడా స్వామివారికి సంప్రోక్షణ పద్ధతి ద్వారా సమర్పించినటువంటి విధానాన్ని మనం చూసాం. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా చేసేటటువంటి గొప్ప కైంకర్యాన్ని ఓం శుచివోహవ్యామృత శుచీనాగం శుచికం హినోమ్యత్ఫరగం శుచిభ్యః మృతేన సత్యమృత సాప ఆగంచ జన్మానః శుచయః పావకాః ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వయంబురక్రే మృతకే మృతాగాం ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి యాతమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు ఓం స్వస్తి నో మమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాజ్ఞతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమాం
అంభోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగిన్నో అస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. మా ఎంతో చక్కనైనటువంటి సురద్రూపంతో కలిగి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంతేగాక సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని భూతేషు చ సర్వత్రా వాసుదేవస్తతః స్మృతః. ఈ పరమాత్మ యందు సకల భూతములు వసించుచున్నవి కదా, అతడు సకల భూతముల యందును వసించుచు వాసుదేవుడాయను. అనగా వేదంలో చెప్పబడినట్లుగా పరమాత్మకు విభూతులనే తాను ధరించాడని చెప్పుకున్నాం కదా. అంటే విభూతులు అంటే ఇక్కడ పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి వాటన్నిటిని కలిపి విభూతులు అంటారు కదా. వాటిని ధరించినటువంటి వాడు పరమాత్మ. అంటే విభూతులు తాను వసిస్తూ వసింపజేయడానికి వీలును కలిగించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పదార్థాలను విభూతులు అంటారు కదా. మరి అలాంటి విభూతులను అష్టవసువులు అంటారు. తాము వసిస్తూ వసింపజేసేటటువంటి వారిని అష్టవసువులు అంటారు. వారిని సైతం విభూతులుగా మార్చుకొని ధరించినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఒక్కడే పరమాత్మ అనేక తత్వాలుగా గోచరిస్తూ ఉన్నప్పటికీ అనంత తత్వాన్ని ఏకతత్వంగా వర్ణింపజేసేటటువంటి శక్తి కలియుగంలో ఒక నామస్మరణకు మాత్రమే ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైనటువంటి నామంతో పురుషోత్తముడైనటువంటి పరాత్పరుని ఎప్పుడూ వేడుకుంటూ ఉండాలి. చక్కనైనటువంటి స్వామివారు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ రకరకాల పుష్ప విశేషాదులను పరిమళిస్తూ ఉన్నటువంటి పుష్ప విశేషాదులతో కూడినటువంటి మాలలను ధరించి ఈ మహత్తరమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అభిజిత్ లగ్నంలో వైఖాన సాగమోక్త రీతిగా కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. వేదాలలో ఉన్నటువంటి సారాన్నంతా స్వీకరించి ఆ సారం ఇదిగో కనిపిస్తూ ఉన్నటువంటి స్వామివారు నిల్చుని కనిపించేటటువంటి తత్వంగా మనం భావించేస్తే ఆ భావనకు బదులుగా స్వామివారు అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు. కాబట్టి ఎలాంటి వాడు పరమాత్మ అంటే ఎప్పుడూ కూడా ఉండేటటువంటి వాడు, త్రికాలేపి తిష్టతి, అనంతమైనటువంటి గుణాలతో ఉన్నటువంటి వాడు, అనంతమైనటువంటి లోకాలలో ప్రబలిలేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అట్టి దివ్యమైనటువంటి పురుషోత్తముడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా కంకణ ధారణను చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ప్రతిసర బంధనము అంటేనే కళ్యాణ కంకణ దీక్షాబద్ధుడైనటువంటి పరమాత్మ కళ్యాణానికి కట్టుబడి ఉండడం, కొన్ని లక్ష్యాలకు కట్టుబడి ఉండడం, కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉండడం. ఆ సంకల్పాలకు కట్టుబడి ఉండేటటువంటి తీరును ఇలా కంకణ ధారణతో చెప్పాము అంటే అందులో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే ఇదిగో నేను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను ఈ రకమైనటువంటి విధానంతో ఉంటాను అనేటటువంటి నియమ సూచికగా ఉండేటటువంటి ఒక సూత్రమే కళ్యాణ కంకణ సూత్రము. దానిని స్వామివారు దక్షిణ హస్తానికి స్వీకరించారు. ఇప్పుడు స్వామివారు ఏ విధంగా అయితే వామన దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి కంకణ విధులను నిర్వహించుకున్నారో ఇప్పుడు ఇరుదేవేర్లు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహించుకోబోతున్నారు. ఎడమ చేతి భాగాలు అనగా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. అంటే ఎట్లాంటి వాడు పరమాత్మ అని అంటే ఇదిగో ఈ కైంకర్యంలో అనేక సూక్ష్మమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు పరమాత్మ. అన్యోన్యత అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి, ఆ బంధానికి కట్టుబడి ఎలాంటి మాటలు ఉండాలి, ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ఎలాంటి విన్యాసభరితమైనటువంటి అన్యోన్యతానురాగాలు ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడే అన్ని రకాలైనటువంటి కైంకర్యాలతో కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ లోకానికి లోక కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారంటే సామాన్యమైనటువంటి విషయమా? అంతటి వాడు విశ్వాన్నంతా ఏకకాలంలో ఏక శరీరాన్ని ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ నేడు మనందరి దృష్టిలో ఒక చిన్న పాపడై
బుజ్జివాడై చిన్ని చిన్ని అడుగులతో ఏ విధంగా చిన్ని కృష్ణుడై అలనాడు ద్వారకా నగరాన్నంతా కూడా సందడి చేశాడో ఆ పరమాత్మయే నేడు కళ్యాణ చక్రవర్తిగా అలనాడు 16,108 మంది భార్యలతో వెలిగినటువంటి వాడు, గోపికలతో వెలిగినటువంటి వాడు, వందల సంఖ్యలో స్త్రీలతో రకరకాలైనటువంటి లీలా వినోదుడైనటువంటి పరమాత్మగా వెలుగొందినటువంటి వాడు ఇప్పుడు కళ్యాణ కంకణ దీక్షను ధరించి చక్కగా కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. ఇరుదేవేరులతో కూడినటువంటి ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కగా మనకు గోచరిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి చక్కగా కళ్యాణ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు అదేవిధంగా భూదేవి అమ్మవారికి కూడా చక్కగా కళ్యాణ కంకణ కైంకర్య విధులను నిర్వహించబోతూ ఉన్నారు. ఎడమ చేతి భాగానికి చక్కగా వామహస్తానికి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా వైఖాన సాగముక్తంగా మనం చూస్తూ ఉన్నాం. వేద స్పర్శతో, నాద స్పర్శతో, అక్షర స్పర్శతో నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ కంకణం అనేక సందర్భాలలో మనం దర్శించినట్లయితే కళ్యాణానికి కారణమైనటువంటి సూత్రం ఏంటి అంటే ప్రధానమైనటువంటి సూత్రం ప్రేమ అనేటటువంటి స్వరూపం. ప్రేమ అనేటటువంటి ఒక శక్తి. ప్రేమకు అంత శక్తి ఉన్నదా అంటే ప్రేమే భక్తి కాబట్టి భక్తిపూర్వకమైనటువంటి ప్రేమ శక్తివంతమైనదై ప్రకాశిస్తూ ఉంటుంది సృష్టిలో. అలాంటిది ప్రేమ అంటే. కాబట్టి జీవులను కర్మఫలములతో జోడించువాడై సంధాత అని కీర్తించబడుతున్నాడు పరమాత్మ. భగవానుడు కర్మఫల ప్రదాతయ్యి జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితములను ఇస్తూ ఉంటాడు పరమాత్మ. భక్తులకు ఆశ్రయ స్థానమైనటువంటి కారణముల చేతను భగవానుడు సంధాత అని పిలువబడుతూ ఉన్నాడు. సాయం సంధ్యా సమయాన సింహశిరముతో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడనే దైత్యుని వధించి ప్రహ్లాద భక్తుని అనుగ్రహించను కదా. ఏకకాలంలో ఒకే చర్య ద్వారా ఇరువురికి ఇరు విధములుగా కర్మఫలములను నొసంగను కదా. హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని అనుగ్రహించడం, ఈ రెండు కూడా ఏకకాలంలో జరిగాయి కదా. అలాంటి సవ్యసాచిగా అనేక రకాలుగా ఏకకాలంలో అనుగ్రహించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పరమాత్మ. అందుకనే తస్మిన్ తజ్జనే భేదాభావాత్ తనకు తన భక్తులకు తేడా లేదని భక్తి సూత్రాలలో నారదమహర్షి వారు కూడా శుద్ధైరుక్తైర్వావృద్భాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తో మగిదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్త్వమగి దేవహూతిః దైవ్యాహోతారావరిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః మహ్కీజంతమగాని హవ్యాకూతిः సత్యామనసో మే అస్తు येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरुर्वीरुणः कृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतितश्च दस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो गच्छ निष्कदे अग्निमश्वत्थादिहव्यवाहकं शमीगर्भात्यनगन्यो मयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजारन् अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्यबर्हिषीं कर्मणेवां देवेभ्यश्चकेगम् अतितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवां तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषीमतः वेन आवहं स बुद्धिका उपमा अस्य विष्ठा सदश्चगो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो अरवन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदुश्रवणीयो ददातु तस्मै ओं सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञै यजमानं च देहि ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसीम् दक्षिणतो विष्णोस्तूपोऽसीम् उत्तरतवदीच्यैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसीम्
पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धश्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगियज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञै यजमानं च देहि ॐ प्रणगां को भोगिनक्ति सभोगिनक्तं संविशन्तान् देवीर्विषपात्राणि देवयत्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसूनावाहगामि मरुत अवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामि इन्द्रागे जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ओं श्रीमहाविष्णवे जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं द्रुप्यधिष्ठयामि चरं द्रुप्यधिष्ठयामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अराधकः चित्पदि स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नगे नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नगे नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अतितेन मन्यस्वां अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसवितप्रसुवां षष्टिशतसहस्रान्यगतमक्षगमर्पुतमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेभ्यस्मवर्तस्पतेऽर्थवर्धिगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येनां समेधग स्वाहा वागिव्यादाग्नेगान्तं प्रजापतगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतगे स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा त्रिव्याभिगार्यां चरुं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोतिं ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ओं भूः श्रीश्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् ओं अतो देवा अवन्तु नोगतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाव विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि वस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाक्रवाकुं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूः स्वाहा ओं भुवः स्वाहा ओं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः
చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వేను ఆపే ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే తొక్కేవు పాదాలు నీవు కొరకని మొక్కేను ఆపే పక్కన నీ భావాలు ఏరుపరచగలమా పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనగే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనగే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా వెనుకున్న మీ సొత్తులు వివరించగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా नारायणस्याम् अचिन्त्या परिमितशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो भागव्याकाशहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराः कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्यसप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्यशल्लोकानामधो भागे महानालागमानस्य वनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते
ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాం నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రిగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత
భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థలనివాసినీం ఆనందగుణాత్మికాం మూలప్రకృతిరూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగోः సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుక్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క ఇరుదేవేరుల యొక్క దివ్యమైనటువంటి ప్రవర విన్నాం కదా. కాబట్టి వెంకటేశ్వరుడు ఎక్కడివాడు అని అంటే ఆ మూలాలను పట్టించేటటువంటి ప్రవర ఎంత గొప్పదో కదా. కాబట్టి బార్హస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య శ్రీవేంకట నాయకస్య ఆదినారాయణ పుత్రస్య అనేటటువంటి ఆ ప్రవరలో ఉన్నటువంటి మూలాలను మనం తెలుసుకోగలిగినట్లయితే పరమాత్మ అనంత గుణాలకు నిలవైనప్పటికీ కూడా ఒక నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తున్నది కదా. అన్ని గోత్రాలు తనవే అయినప్పటికీ, అన్ని రకాల సంకల్పాలు తనవే అయినప్పటికీ, అన్ని రకాల అవస్థలు వ్యవస్థలు సంకల్పాలు వాటిని నిర్వహించేటటువంటి అర్చకత్వంతో సహా అన్నీ తానై ఉన్నప్పటికీ కూడా ఒక చక్కనైనటువంటి పరంపరను పోలినటువంటి విధానాన్ని ఇక్కడ ఎందుకు ప్రవేశపెట్టారు అని అంటే, అలా ప్రవేశపెడితేనే కదా ఇది వైఖానసము అని, ఇది వేదోక్తము అని, ఇది పలానా విధానంతో నిర్వహించబడుతూ ఉన్నదని తెలియడానికి. అన్ని విధానాలు తనవే అయినప్పటికీ తాను గొప్ప సూచికగా ఉండేటటువంటి వేద ధర్మానికి సమ్మతమైనటువంటి క్రియలు ఏవైనా సరే పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రను పోలి ఉంటాయి. కాబట్టి పరమాత్మకు ప్రీతికరమైనటువంటివి ఏంటివి అంటే వేదం సమర్థించేటటువంటి కర్మలు. వేదం సమర్థించేటటువంటి కర్మలు ఏంటి అంటే అన్నీ కూడా ధర్మయుక్తంగా దేశమాన కాల పరిస్థితులకు అనుకూలంగా ఋతుక్రమాన్ని అనుసరిస్తూ చక్కగా వేద ధర్మాలను పాటించడం. అంటే ప్రకృతి నియమాలతో కూడినటువంటి ప్రకృతి నియమాల సహిత క్రియలను ఇక్కడ వేద ధర్మాలు అంటారు. అందుకే ఋతువులు అనేక రకాలుగా మారుతూ ఉన్నప్పటికీ ప్రతి ఏడాదికి ఆ ఋతుక్రమాన్ని అనుసరిస్తూ ఋతువులను అనుసరిస్తూ అనేక రకాల కైంకర్యాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో మార్పులకు తగినట్టుగా కూడా మనం ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ కూడా ఏ ఋతువులో ఫలాలు ఫలిస్తున్నాయో, ఏ ఋతువులో ఏ పుష్పాలు పుష్పిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా దేనికి సంకేతం అంటే దేశమానకాల పరిస్థితులకు అనుకూలంగా నడవడం అని అర్థం ఇక్కడ. కాబట్టి పరమాత్మ ఎప్పటివాడు ఇప్పటివాడా కాదు, ఎప్పటివాడో అనంతమైనటువంటి మూలాలను కలిగినటువంటి పరమాత్మ ఎప్పటివాడో అలాంటి గుణసాగరుణ్ణి మనం నేడు తెలుసుకుంటూ ఉన్నాం, చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా దివ్యమైనటువంటి ఈ అనంత గుణాలకు నిలవైనటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు చక్కగా పరమాత్మ. కాబట్టి కళ్యాణ చక్రవర్తి అయినటువంటి పరమాత్మను మనం ఎన్ని రకాలుగా భావించినా, ఎన్ని రకాలుగా ఆరాధించినా స్వామి యొక్క సంకల్పాలు ఎప్పుడు కూడా మనలోనే ఉంటాయి.
న ఖలు గోపికా నందనో భవ నఖిల దేహినామంతరాత్మదృక్ విఖన సార్ధితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వతాంకులే. యదుకులమునకు ప్రభువై భగవానుడు సాత్వతాంపతి అని స్తుతించబడాడు కదా. ఆ స్తుతించబడినటువంటి విధానాన్ని ఇంకొకసారి గమనిస్తే, హే కృష్ణ, నీవు అఖిల దేహాలలో అంతరాత్మకాయుండు చైతన్య స్వరూపుడవే కానీ నందకిశోరుడవు కావు. బ్రహ్మదేవుడు ప్రార్థించగా లోక కళ్యాణార్థమై సాత్వత కులమున జన్మించినావు అని భాగవతంలో దశమస్కందంలోని గోపికా గీతంలో గోపికలు తెలియజేసి ఉన్నారు కదా. అదీనుగాక సాత్వతమనగా తంత్రము, పంచరాత్రాగమ తంత్రము రచించిన వాడై భగవానుడు సాత్వతాంపతి ఆయను. సాత్వతులగు భక్తుల యోగక్షేమములు చూచువాడైనందున తాను సాత్వతాంపతి అయ్యాడు. అంతరాత్మ అయిన తాను దేహధారణ చేయుటచే జీవుడని తెలియబడుచు ఉన్నాడు. కాబట్టి జీవ అనేటటువంటి నామం కూడా పరమాత్మదే. క్షేత్రజ్ఞ రూపమున ప్రాణ ధారణ చేయువాడైనందున భగవానుడు జీవ శబ్దవాచ్యుడైనాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రములలో నుండు క్షేత్రజ్ఞుడను నేనే నని తెలుసుకోమని భగవానుడు 13వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు కదా. మరి క్షేత్రజ్ఞ రూపమున చూచువాడై ఉన్నాడు. ఈ విషయమును వినయితా సాక్షి, భక్తుల యందలి వినయమునుగాంచువాడై భగవానుడు వినయితా సాక్షి అని కీర్తించబడుతూ భక్తుల యందలి వినయమును చూసి సంతుష్టి చెందినవాడై వారిని ఆధ్యాత్మికంగా పెంచును. ఈ నామమును 2 నామములుగా విభజించినప్పుడు అసాక్షి అనబడును. అనగా ఆత్మస్థితిలో రెండవ వస్తువు లేనందున అద్వయ ప్రకాశ స్థితిలో భాషించువాడై ద్వైత దర్శనము లేక అసాక్షి అని తెలియబడుచున్నాడు. వినయము కలిగిన భక్తులకు ఒకనాటికి తన స్వరూపమైన మోక్షమును అందించువాడై ఉన్నాడు. ఈ విషయమును ముకుంద అని పిలుస్తూ ఉన్నారు. మరి ముకుంద అంటే ఏంటి? ముక్తి నొసంగువాడై భగవానుడు ముకుంద అని స్తుతించబడుతూ ఉన్నాడు. ముక్తిం దదాతి ఇది ముకుంద. సంసార దావాగ్నిలో పడి అల్లాడుచు అజ్ఞాన వేడికి మాడిపోచున్న జీవులు భవబంధాలు బంధ హేతువులని గుర్తించి శ్రీహరిని శరణుజొచ్చగానే వారిని అనుగ్రహించి ఆశీర్వదించి ఆత్మజ్ఞానులను చేయుట చేత విష్ణుమూర్తి ముకుందుడాయను. కనుక ఆయన శక్తి అపారము, అప్రమేయము. ఈ విషయమును అమిత విక్రమ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అమితమైనటువంటి పరాక్రము గలవాడై భగవానుడు అమిత విక్రమ అని పిలువబడుతూ ఉన్నాడు. వామనావతారమున 3 అడుగులతో విశ్వమంతటినీ కప్పి అమిత విక్రముడాయను. అపరిమిత పరాక్రముడైనంతటి వాడై అనేక రూపములను ధరించి తన భక్తులను ఉద్ధరించుచు అమిత విక్రముడైనందున భగవానుడు సర్వమునకు ఆధారమై ఉన్నాడు. ఈ విషయమును అమిత పరాక్రమ అని భగవానుడు పిలిపించుకుంటూ ఉన్నాడు తన యొక్క భక్తుల చేత. కాబట్టి అనంత నామాలు, అనంత గుణాలు కలిగినటువంటి వాడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడు అంటే, చూచే జ్ఞానము మనందరికీ కలగాలి, కానీ ప్రతి వస్తువులోనూ అంతర్ధానమై ఉన్నాడు పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయునాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవతమితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభికార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతేక్నో లాజానావపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి.
दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ॐ अतो देवा अवन्तु नोगतो विष्णुरविचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि तथे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो प्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुरादग्रस्वाहा तद्विप्रासो विपन्यवोजाकृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्रस्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अतितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसवितप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्यरीरचं यत्वान्यो न मिहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वग्स्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानाकं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ॐ मृतधानविद्वाननष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामतितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसवितप्रासावीः आवाहि देवताभ्यो नमः यथासुखमधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षत्यै जहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परधिमपनगाम् पश्चिमतः परधिवपनगां दक्षिणतः परधिवपनगां उत्तरतः परधिवपनगां
పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వారణ్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతిం ఆప్యాగంతామాప ఓషధయో మృతాం పృషదిగస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రగాగుషం జమదగ్నేః కస్యమశ్యత్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రగాగుషం ఆపోహిష్టానయో భవస్తాన ఊర్తే దధాతనాం మహేర్నాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజగతే హనః వషదీరివ మాతరః తస్మా అరంగమామభోగస్య క్షగా గజన్వథాం ఆపో జనగథాచనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘాతమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘాతమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః కులోపహారం నివేదయామి. ఆజ్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని అదేవిధంగా లాజహోమాన్ని దర్శించాం కదా. అంతేగాక లాజహోమము అంటే ఇక్కడ వధువు వైపు నుంచి చేసేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం. వరుడు యొక్క అన్ని రకాలైనటువంటి బాగోగులను ఆకాంక్షిస్తూ చేసేటటువంటి ప్రక్రియ లాజహోమం. అలాంటి అగ్ని ప్రతిష్టాపన అంటేనే ఎంతో దివ్యమైనటువంటి ఒక ప్రక్రియ కదా. అలాంటి అగ్నిదేవుడు ఎంతో దివ్యత్వాన్ని ప్రకటిస్తూ సేవలు అందిస్తూ ఉంటాడు పరమాత్మకు. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క ఈ వారుణం ఆయనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని విధానాన్ని మనం గమనించాము. మనస్సు అనేక రకాలుగా చెంచలిస్తూ ఉన్నప్పుడు, పరితపిస్తూ ఉన్నప్పుడు కుదురుగా ఉండేటటువంటి ప్రక్రియ మార్గాన్ని నారికేల జలం పవిత్రతను సూచిస్తూ ఆ వారుణమయమైనటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం అనేక రకాలుగా అనేక అవస్థలతో దొర్లినా పొర్లినా ఎక్కడెక్కడ మనం సంచరించిన మానస సంచరరే మనస్సులో సంచరించేటటువంటి పరమాత్మను నారికేల జల సమానంగా పవిత్రతను ప్రశాంతతను దక్కించుకునేటట్లుగా మన ప్రయత్నాలన్నీ సాధనలన్నీ ఉండాలి. ఇప్పుడు కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి అనేక రకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారి మెడ నుంచి తీసి ఇప్పుడు
శ్రీదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు చక్కనైనటువంటి కళ్యాణ మాలను. ఈ మాలను రకరకాల భక్తాదులందరూ కూడా, భాగవతోత్తములందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పుష్పంలాగా భావన చేసి వాటన్నిటినీ ఒక మాలగా తయారు చేసి స్వామివారికి సమర్పించారు. అంటే ఆ మాలలో నా భాగం కూడా ఉండాలి కదా స్వామి, అలా అనుగ్రహించు అని మనందరం కూడా వేడుకోవాలి. అదిగో భక్తాదులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవంలో భాగం పంచుకున్నటువంటి భక్తాదులందరూ కూడా ఎంత దివ్యంగా స్వామివారి దివ్య లీలా విశేషాదుల చేత మురిసిపోతూ ఉన్నారో, మెరిసిపోతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. చక్కగా భక్తి విన్యాసమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ స్వామి మళ్ళీ మళ్ళీ మాకు ఈ అవకాశాన్ని కలిగించు తండ్రి పరమాత్మ, పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటూనే మళ్ళీ కళ్యాణోత్సవాన్ని కూడా మళ్ళీ మళ్ళీ దర్శించేటటువంటి, వీక్షించేటటువంటి అవకాశాన్ని కలిగించు తండ్రి పరమాత్మ అని వారందరి హృదయాలు కూడా పరమాత్మ భక్తి అనేటటువంటి తాకిడికి గురై ఈ విధంగా భక్తి ఉత్సవాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అక్షతారోహణ, దివ్యమైనటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా ఈ మహత్తరమైనటువంటి అక్షతారోహణ విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నారాయణాయ